వెంకటేష్ గారు నమస్తే. నమస్తే. డిబేట్లో ఉన్న పెద్దలకి మిత్రులకి అందరూ కూడా నమస్కారాలు, జై భీములు. ఓకే వెంకటకృష్ణ గారు, మీ డిబేట్లో నేను ఎప్పుడు కూడా నా మెడలో కండువాలు ఉంటాయి. ఒకటి ఆకుపచ్చ కండువా, రెండు బులుగు కండువా. వినపడిందా? చాలా సార్లు అడిగారు. బాలకోట గారు 2 కండువాలు వేసుకుంటారు, 2 కండువాలు వేసుకుంటారు దేనికని అని మీరు అడిగితే చాలా సార్లు చెప్పా. అవును, ఇది అమరావతి జెండా, ఇది బహుజన కులాల ఎజెండా. అవును. ఈ డిబేట్లో ఒక్క తెలుగుదేశం పార్టీ శ్రీనివాసరెడ్డి గారు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి, కిరణ్ రాయల్ గారు కానీ, విక్రమ్ పూలే కానీ, గఫూర్ గారు కానీ, నేను కానీ, మీరు కానీ కూటమి ప్రభుత్వం విజయం సాధించాలని 100కి 100 పాలు కోరుకున్న వ్యక్తులమే. అవును. డెమోక్రటిక్ ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కాదు అనే మాట ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. అంటే డెమోక్రటిక్ గవర్నమెంట్ రావాలనుకున్నాం. అదే దట్స్ వాట్. అవును, ఎందుకంటే నేను గఫూర్ గారితో కలిసి ఆయా ఉద్యమాల్లో నేను పాల్గొన్నోని. ఆంధ్రప్రదేశ్లో అమరావతి కానీ, దళితుల అట్రాసిటీస్ మీద కానీ. నేను చెప్పేది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ఏ మ్యాన్ డిజార్డర్ రూలింగ్ ఇన్ ద ఆంధ్రప్రదేశ్, ఒక డిజార్డర్ నుంచి బయటపడింది. మనం ఒక మనిషి చేసిన ఉపద్రవం నుంచి, ఒక ఉప్పెన నుంచి పరిపాలన బతికించుకున్నాం. ఈ బతికించుకోవటంలో 3 రాజకీయ పార్టీల భాగస్వామ్యం ఉంది. ఆ పార్టీల అధినేతలకు స్పష్టమైన అవగాహన ఉంది. ఈ రోజున లోకేష్ గారికి ఉప సీఎం ఇవ్వాలా, డిప్యూటీ సీఎం ఇవ్వాలా, సీఎం ఇవ్వాలనే చర్చ ఆ పార్టీ అంతర్గత చర్చ. రహదారుల మీద మాట్లాడుకోవటానికో, టీవీ డిబేట్లో, యూట్యూబ్ ఛానల్లో మాట్లాడే సంబంధించిన అంశం కాదు. ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఈ చర్చకు ఫుల్ స్టాప్ పెట్టమన్నది చాలా సరైన నిర్ణయం, ఇంకా కాలాతీతం అయ్యింది. ఎందుకంటే నిర్మించడం చాలా కష్టం, కూల్చడం చాలా తేలిక. అవును. బతికించడం చాలా కష్టం, చంపడం చాలా తేలిక. ఎన్ని వ్యయ ప్రయాసాల కోర్చి ఈ 3 పార్టీలు కలిసినా మనం కల్లారా చూసాం. అవును. కలుస్తారా, కలవరా, ఎప్పుడు కలుస్తారు, ఎలా కలుస్తారు, ఎట్లా కలుస్తారు, వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడ్డాడు, ఆయన డిజార్డర్తో కష్టపడ్డాడు. మనం కలవమని చెప్పాం. వెంకటకృష్ణ గారు, ఈ రోజున తెలుగుదేశం పార్టీ నాయకులుగా లోకేష్ గారికి ఫలాన్ని ఇవ్వండి అని అడిగే హక్కు అయితే ఉంది. కానీ ఎక్కడ అడగాలి, ఎప్పుడు అడగాలి, ఎలా అడగాలి, దానికి ఒక సంఘం ఉంది, పొలిటిక్ బ్యూరో ఉంది, ఒక క్యాబినెట్ ఉంది. అది అంతర్గతంగా వాళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయం. నువ్వు 4 బజార్ల కోడల్లో పెట్టేసేసి లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇవ్వంటే, ఇప్పుడు కిరణ్ రాయల్ గారు ఏమన్నాడు, 4 మెగా బ్రదర్స్, చంద్రబాబు నాయుడు గారు కూడా 4వ బ్రదర్ అని అన్నాడు. లోకేష్ డిప్యూటీ సీఎం ఇవ్వమని కాదండి. ఇప్పుడు ఇదేంటంటే, ఈ రోజున రాష్ట్రంలో దావోస్లో ముఖ్యమంత్రి లోకేష్ గారు ఎంత కష్టపడుతున్నారు, ఎందుకు వెళ్ళారు, ఈ రాష్ట్రంలో నిధుల సంగతి అనేది ఒక చర్చ జరగాల్సిన మనమే ఈ రోజున దీని గురించి మాట్లాడుతున్నామంటే కోడై కూస్తుంది. గత 4 రోజులుగా ఇది ఒక డిజార్డర్ అయిపోయింది. ఎందుకంటే ఇది క్షేమం కాదు ఈ చర్చ. అది చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు లోకేష్ గారే, భవిష్యత్తులో సీఎం అవుతాడు, దాన్ని ఎవరు కాదనరు. కాకపోతే ఏంటంటే ఇది ఒక విధాన నిర్ణయము, పార్టీ అంతర్గత నిర్ణయము, అంతర్గత సమస్యకే కట్టుబడి ఉండాలి. నేను శ్రీనివాసరెడ్డి గారికి కూడా చెప్తున్నా, చాలా విషయాల్లో వెంటనే మీరు ఫుల్ స్టాప్ పెట్టాలండి. మీరు కాలాతీతం చేసి ఎవడో నానాజాతి సమితి వాడు మాట్లాడిందని దాని మీద ఎంకోళ్ళు మాట్లాడితే చాలా ఇబ్బంది అవుతుంది, రొచ్చు అవుతుంది. బయట నుంచి చూసే మనకి ఒకలా కనబడుతుంది, పార్టీ లోపల ఉండి చేసుకునే వాళ్ళకి ఇంకోలా కోరికలు ఉండొచ్చు కదా. కోరికలు ఉండొచ్చు, వ్యూహాలు ఉండొచ్చు, ఆలోచనలు ఉండొచ్చు, రకరకాల ఇది ఉంటుంది పార్టీలో ఇంటర్నల్ గా. నేను మాట్లాడుతాను మిమ్మల్ని వెంకటకృష్ణ గారు, సరే నేనే మిమ్మల్ని మాట్లాడుతున్నా. మరి దీని వెనక వైసీపీ ఎజెండా ఉందంట, కాదంటారా? వైసీపీ ఎజెండా ఉందంట అంటే ఇప్పుడు ఆ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి గారు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు వైసీపీ కోవట్లు అయి ఉండాలి. మరి ఎవరైతేనండి కాపురాన్ని గొల్ల చేయాలి, ఈ కూటమిని చీల్చాలి, పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ పట్ల ఇబ్బంది పెట్టాలి,
8 నెలలు అయింది పరిపాలన వచ్చి. ఒకళ్ళు పోటీ పడి ఇప్పుడు అంటున్నారు పట్టించుకోవాల్సిన అంశాలను పట్టించుకోకుండా ఇటువంటి అంశాలను పట్టించుకుంటే ఎలా? వైసీపీ వీళ్ళు కొట్టుకుంటుంటే చూడాలి, ఇంకొంచెం ఇంకాస్త మధ్యలో ఆజ్యం పోయాలి,